క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చుకునేటువంటి అధికారం రాజ్యాంగంలో ఇప్పటికే పొందుపరిచారు. అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. చివరకు ఈ విషయం అర్థం కావడానికి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు పట్టింది. పోయే ముందు ఇచ్చిపోయాడు. అంటే పోయే ముందు అంటే అధికారం నుంచి దిగే ముందు. కాబట్టి అధికారం దిగే ముందు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా సీతారాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అనేక సార్లు ఢిల్లీకి వచ్చి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో, గిరిజన రిజర్వేషన్ విషయంలో నేను మంత్రి అయిన తర్వాత కూడా వారు వచ్చి నాతో కూడా మాట్లాడడం జరిగింది. అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాశారు. అదేవిధంగా రామప్ప దేవాలయానికి సంబంధించి కూడా యునెస్కో గుర్తింపు రావడం ఏదైతే జరిగిందో అందులో వారి నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా ఉండి వారు కూడా ఇతోదకమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఈరోజు రామప్ప దేవాలయం కూడా వెళ్ళొచ్చాను. శివరాత్రి సందర్భంగా ఆ రుద్రేశ్వరుడి, రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి రుద్రేశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో వస్తున్నటువంటి దేవాలయం అది యునెస్కో గుర్తింపు వచ్చింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున టూరిజం తరఫున కొన్ని పైసలు సుమారు 60 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఆ డెవలప్మెంట్ పనులు, నిర్మాణ పనులు అవుతా ఉన్నాయి. దేవాలయాన్ని కూడా మరింతగా డెవలప్మెంట్ చేయడం కోసము మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున కూడా కొంత నిధులు ఇచ్చాము. ఆ 2 పనులు రివ్యూ చేయడం కోసం ఈరోజు వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం టెంపరరీ క్యాంపస్ ప్రారంభించిన సందర్భంగా వారిని అభ్యర్థించాలి, వారిని కలిసి మాట్లాడాలనే దృక్పథంతో నేను ఇట్లా వస్తానంటే వారు రమ్మన్నారు. దానికోసం వారు కలిసి వెళ్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం, ఇటు బంజారా అభివృద్ధి కోసం కానీ ఆదివాసుల అభివృద్ధి కోసం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తాము. మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే పిఎం మన్ ధన్ పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన తెగలు ఏవైతున్నాయో వాళ్ళ కోసం 25,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా పథకం ద్వారా ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి కనుమరుగవుతున్నటువంటి తెగలు ఏవైతున్నాయో చెంచులు, ఇటువంటి వాళ్ళందరికీ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఉండేటువంటి ప్రాంతాల్లో రోడ్లు కానీ, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో విద్యా సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, లేకపోతే జాబ్ మేళాలు కానీ, అక్కడ ఉన్నటువంటి స్కిల్లింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద పనులు ప్రారంభించాం. పథకం కాదు, ఆల్రెడీ తెలంగాణలో సుమారు 10 జిల్లాలలో ఉన్నటువంటి తెగలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి సహాయ సహకారంతో డైరెక్ట్గా ప్రధానమంత్రి జన్మన్ పేరుతో ఆ యొక్క పనులు ఆల్రెడీ ప్రారంభించాము. చాలా ప్రాంతాలలో వాళ్ళకు స్టాచ్యురేషన్ మోడ్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే స్టాచ్యురేషన్ మోడ్లో గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇస్తున్నాం. వాళ్ళ ఇళ్లలో కరెంటు లేకపోతే కరెంట్ ఇస్తున్నాం. ఈ మన తెలంగాణలో కూడా 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి జనధన్ పేరు మీద విద్యుత్ లేనటువంటి వేలాది ఈ యొక్క ఆదివాసీల ఇళ్ళు, గిరిజనుల ఇళ్లలో ఈరోజు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నటువంటి మరి క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. పథకం ఆ రకంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాము. జాబ్ మేళాలు పెట్టి ఇస్తూ ఉన్నాము. రోడ్లు లేకపోతే రోడ్లు వేస్తూ ఉన్నాము. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. అంగన్వాడీ సెంటర్స్ కేంద్రాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. మన ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి స్కూల్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిరిజన ప్రాంతాల్లో జన్ మన్ ధన్ పేరు మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తాం. విశ్వవిద్యాలయంలో కేవలం 7.5% అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఉంటే ముందు దాన్ని మార్చమని 35% చేశారు. దాన్ని ఇంకా చేయవలసిందని చేస్తానని మాటించి దాంతోపాటు రామప్ప వారసత్వ సంపద గుర్తింపులో నన్ను గుర్తించినటువంటి కేంద్ర మంత్రిగా నన్ను స్వయంగా మా ఇంటికి వచ్చి నన్ను అభినందించి అందుకు మరోసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ కేంద్ర మంత్రి ఇంకొక పార్టీ నాయకుని ఇంటికి వచ్చారంటే ఇప్పటి స్పెక్యులేషన్స్ పార్టీ మారుతున్నారా అనేది వస్తుంది. అందులో మీరు కూడా అడిగారు, సార్ వస్తే తీసుకుంటారా? మీకు అందరికీ తెలుసు నేను పరిస్థితి. నాకు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా
నా గురించి మాట్లాడినటువంటి జునై నేను కూడా చాలా కలత చెందాను. నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉంది. కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించి ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు. రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది. రాజకీయాలు ఒకసారి రాజకీయాలకు వెళ్ళినాక ఇంతనే కొంత చేయగలుగుతాం సమాజానికి ఉన్నది. నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరికి తీసుకునేటువంటి నిర్ణయం కాదు. నన్ను నమ్మినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నా అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించేవాడు ఉన్నారు, నా పరికరం చూసినటువంటి వాడు ఉన్నారు. కానీ నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏంటనేదని నేను తప్పకుండా వెళ్ళేస్తాను. సార్, మీ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? ఎవరితో కలిసి పనిచేసారు? మీకు జరిగిన అన్యాయం మేము ప్రొఫెసర్ వరకు ఎంపీ చేసారు. ఆ పార్టీ చేసిన అన్యాయం ఇక మీరంటూ ఇప్పుడు క్వశ్చన్ ఇస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎవడు అబ్బా సుబ్బు గారు ఎవడో నాకు తెలుసు. అదే ప్రజాస్వామ్యంలో ఒక ప్రొఫెసర్ ఒక్కసారి ఇచ్చి రెండోసారికి చేయలేదంటే దానికి ఆన్సర్ మీరేమిస్తారు? ఇవ్వండి. నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి కావచ్చు, 3 సార్లు కావచ్చు, మీరందరు కావచ్చు, లేనుడు అయ్యవ లేనుడు అయ్యవ ఉన్నారని చెప్పుకొని మీరేమో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ నేను అక్కడ రాలేదు. ఎక్కడ రాలేదు అది చెప్పమనండి. ఎవరికైనా దిక్కు దశ ఉందా? నాతో పోరాడింది ఎంత ఇప్పుడు రామమ్మ గుర్తింపు రావడంలో ఎవరు పెట్టి వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి చేసిన వాడక్కడ అందరి పాత్ర నాకు దారి చూపింది లేదు. ఆ మండల ఎంపీగా అయిన తర్వాతనే ఆ గుర్తింపు కొరకు పోరాడి ప్రధానమంత్రి దీన్ని రికమెండ్ చేయాలి. 30 మంది ఎంపీలను తీసుకుపోయి మా ప్రాంతం మీద చేసిన నాకు గుర్తింపు రాలేదు కదా. చాలా నేను ఎంత దీంట్లో ఉన్నానంటే ఎందుకు నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నా కానీ నేను ఆ పార్టీని కూడా ఏమనలేదు. ఇప్పటికి కూడా నా జన్మలో కూడా అన్నాను, ఏమన్నా పార్టీ నన్ను నేను ఏదైనా పోతుందంటే పార్టీ నన్ను ద్రోహం చేసి బయటకు పంపిస్తుంటే కానీ నేను పార్టీని ద్రోహం చేసుకోలేదు. ఎందుకో దానికి కారణాలు మీరు చూస్తున్నారు. అందుకోసం పదే దాని మీద ఏంటి నాకు ఆశయం ఉంటుంది. నన్ను ఏదైనా పార్టీ ఇప్పుడు నాకు ఎక్కడ గౌరవం దక్కదో గౌరవం ఉన్న దగ్గరికి పోవాలని ఎవరైనా అనుకున్నప్పుడు నేను తప్పనిసరిగా ఏర్పడుతుంది. నా నియోజకవర్గాలకు వెళ్ళి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నా కమ్యూనిటీ ఉంది, అధ్యక్షుడు ఇది వేరే ఉద్యమకారులు ఉన్నారు, నన్ను నమ్మిన వారు ఉన్నారు, నేను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.